నమస్తే. ఈరోజు బియ్యం పునుగులు చేస్తున్నాను. పొద్దున్నే 10 గంటలకు పెరుగు బాగా గిలకొట్టి, తర్వాత పెరుగు కలిపి గిలకొట్టి బియ్యం పిండి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసానండి. ఇందులో ఉప్పు కలిపి పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు చేస్తున్నాను. ఇఫ్తారీకి 4th డే రంజాన్ ఇఫ్తారీ మొదలు అన్నమాట. ఈ బియ్య పురుగులు చిన్న సైజులు చేస్తున్నాను. చూడండి, ఇది వేసిన వెంటనే కదపకూడదండి, కొద్దిసేపు తర్వాత కలపాలి. ఈలోగా ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి. ఇది ఫ్రూట్ సలాడ్ దీన్ని వేస్తున్నాను. ఇది పెరుగుతోనే కలపాలండి. ఇది పెరుగుని బాగా గిలక్కొట్టుకొని పెరుగు బాగా గిలక్కొట్టుకోవాలండి. గిలక్కొట్టుకొని తర్వాత దీంట్లో బియ్యం పిండి, ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇది వేసుకొని ఇది కొద్దిగా సోడా కలపాలి. ఒక 2 గంటల తర్వాత నేను ఇప్పుడు చేస్తున్నానండి. ఇది సాయంత్రం ఇఫ్తారీకి. ఈరోజు రంజాన్ 4th డే. ఇఫ్తార్ ప్రిపరేషన్ అన్నమాట. అందరికీ నమస్కారం అండి. ఒక స్వీట్, ఒక హాట్ చేసుకుంటామంటే ఇంకా ఎక్కువ చేసుకుంటారు తినేవాళ్ళు. ఇప్పుడు తగ్గించేసాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ బరువు పెరిగిపోతాం కాబట్టి ఇప్పుడు తగ్గించేసానండి. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది, అప్పుడే కదపకూడదు, కొద్దిసేపు తర్వాత కలపాలండి. ఇది ఇప్పుడు ఫ్రూట్స్ సలాడ్ చేస్తున్నా. ఫ్రూట్స్ రెడీ చేసినాను అనమాట సాయంత్రానికి ఇఫ్తార్కి. ఇది ఫ్రూట్స్. ఇప్పుడు ఫ్రూట్స్ సాలెడ్ చేసినానండి. కస్టర్డ్ పౌడరు, పాలు బాగా మరిగించి కొద్దిగా చక్కెర వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపి ఒక 2 చెంచాలు కలిపి వేడి మీదనే వేసి మెల్లగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. కలిపి చల్లారిన తర్వాత దింపాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, కానీ నేను పెట్టలేదండి. ఇప్పుడు ఫ్రూట్స్ ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇందులో ఫ్రూట్స్ వేస్తున్నాను. చూడండి, ఇది అరటికాయ, లెమన్, ఆరెంజ్, ఆపిల్, సాయంత్రము 6:24కు ఉపవాసము దీక్ష ఇఫ్తార్ టైం అవుతుందండి. అప్పుడు విరమించాలి. ఉపవాసము విరమించి ముందుగా ఈ ఖర్జూరం తిని నీళ్ళు తాగి ఉపవాసము విరమించాలండి. దీక్ష విరమించాలి. పొద్దున్న నుంచి చేస్తున్నాం కదా. 4:30 5:05కు సహరీ అవుతుంది. అప్పుడు తిన్న తర్వాత ఇప్పుడు ఏం తినము, ఇదే అవుతుంది. ఇంకొక సపోటా కూడా వేస్తున్నానండి. ఇందులో ఇదిగోండి ఫ్రూట్ సలాడ్ పొడి ఉంది. సపోటా కూడా వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసింది. ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే చాలండి, ఎక్కువసేపు వద్దు. కొద్దిగా ఇప్పుడు కొంచెం వేసేవి స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా చల్లగా ఉంటే బాగుంటుంది తినేటప్పుడు. ఇది ఫ్రూట్స్ అండి. ఇది ఫ్రూట్స్ ఇప్పుడు అవుతుంది చూడండి.
పునుగులు అవుతుంది. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేయాలండి ఇది. తీస్తున్నాను, లాస్ట్ వాయిన్ వేస్తున్నాను. పెరుక్కున్నాను అనమాట. ఇలా పల్లి చట్నీలో కానీ, కారం చట్నీలో కానీ, అల్లము వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఆ చట్నీతో కానీ తినొచ్చండి. అల్లము పచ్చడి ఉంది, టమాటా పచ్చడి ఉంది నా దగ్గర, దాంతో చేయవచ్చు కారం కారంగా. ఇవ్వండి, అయిపోయింది. ఉత్తీసేస్తున్నాను, అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఉత్తీసేయాలి. ఉదయం సహరీ 5 గంటల 11 నిమిషాలకండి కంప్లీట్ అయిపోతుంది సహరీ. అంటే 5 గంటలకు తింటే సరిపోతుంది. 5:15 తింటే సరిపోతుంది. 5:10 కల్లా కంప్లీట్ చేసేయాలి. నీళ్ళు బంద్ చేసేయాలన్నమాట. అదే అప్పుడు ఏం తాగకూడదు, తినకూడదు. ఇది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చిన్న టిప్ అండి. చాలామందికి నీళ్ళ దాహం వేస్తుంది కదా, అలా నీళ్ళ దాహం వేయకుండా ఇలాచి పౌడర్ చేసుకొని రోజు ఒక స్పూను మనం సహరీ ఎప్పుడు తిన్న తర్వాత ఒక స్పూన్ వేసుకోవాలండి. వేసుకుంటే మనకు పగలంతా సాయంత్రం వరకు దాహం వేయదన్నమాట. టిప్ అండి, ఎవరికైనా తెలియకపోతే ఉపవాసం ఉన్నవాళ్ళు ఇది పాటించండి, తప్పకుండా మీకు వ్యత్యాసం తెలుస్తుంది. దాహం అనేది వేయదండి. ఇది ఈరోజు ఇఫ్తారీ మా ఐటమ్స్. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.